జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు మనం మరణానికి సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు మరణం అనేది ఏంటంటే ఎవరూ దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ ఒకనాటికి మరణం పొంది తీరాల్సిందే. దీని గురించి మీరు ఎంతగా తెలుసుకున్నా కూడా అది తక్కువే. ఎంత వీలవుతుందో అంత దీని గురించి తెలుసుకోవాలి. ఎక్కువ మానసికంగా ఆలోచించి మరణభయం నుంచి అసలా విషయం గురించి బయటికి రావాలి. ఎవరికైతే ఈ మరణం కలుగుతుందో అది కేవలం శరీరానికే కలుగుతుందనుకోవాలి, ఆత్మకు కాదు. ఈ శరీరం ఆత్మ ఒకటి అన్నట్టు అనిపిస్తుంది, కాని చనిపోయినట్టయితే అన్నీ పోయాయని మనం అనుకోవాలి. ఇదే జరుగుతుందనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఈ ఒక్క కారణం వల్ల మరణం గురించి ప్రజలకు చాలా బాధ కలుగుతుంది. చనిపోయిన తర్వాత బంధువులందరూ బాగా ఏడుస్తారు. గుండెలను కొట్టుకుంటూ ఏడుస్తారు, గోడకు తలను బాదుకుంటూ ఏడుస్తారు, తలకు రక్తం బాగా వస్తుంది. ఈ విధంగా చేస్తున్నారు కదా, రక్తం వచ్చినందువల్ల ఏం ప్రయోజనం ఉందంటారు? ఎంత అతిగా చేయకూడదు, కొంచెం సహజంగా ఉండడం మంచిది. ఎక్కువ ఏడవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగని ఏడవకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువగా ఏడిస్తే అందరూ ఏమంటారు? వీళ్ల బంధువులు మాత్రమే చనిపోయారా, వేరే ఎవరూ చనిపోవడం లేదా? ఒకవేళ చనిపోయినా మరో జన్మ ఎత్తుతారు కదా. ఈ మాత్రానికే వీళ్ళిలా గుండెలు బాదుకుంటూ ఏడవడం వల్ల ప్రయోజనమేముంది? ఇది కాస్త అతిగానే ఉందని అందరూ అనుకుంటారు. ఎవరైనా ఏడవకుండా ఉంటే ప్రజలేమంటారో తెలుసా? ఎంత రాతిగుండ్రా వీడిది, తండ్రి చనిపోయాడు, అందరూ ఏడుస్తున్నారు, కాని వీడి కళ్లల్లో మాత్రం ఒక్క కన్నీటి చుక్క రాలేదు చూడండి అంటారు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం కావాలన్నా మాట్లాడతారు. అందువలన మనం ఎప్పుడూ సాధారణంగానే ఉండాలి. అది ఇతరులకు అసహజంగా కనిపించదు. ఈ సహజం అనేది ఎలా ఉండాలంటే, అందరూ ఏడవడం చూసి మన కళ్లల్లోనూ నీళ్లు వస్తాయి. లేదంటే మనకు నచ్చిన వారు చనిపోయారంటే వాళ్ల మీదున్న ప్రేమ వల్ల ఏడవాలనిపిస్తుంది. ఈ ప్రేమ అనేది కన్నీటి ద్వారా బయటకొస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి జ్ఞానం ఉన్నా, పరిశీలన ఉన్నా, ఆత్మజ్ఞానం అనేది ఉంటే అప్పుడు ఈ దేహమే చనిపోయింది, ఆత్మ చనిపోలేదనిపిస్తుంది. అందువల్ల చనిపోయిన వారి మీదున్న ప్రేమ తక్కువ అవుతుంది. ఒకవేళ ఉన్న చనిపోయిన తర్వాత అది కన్నీటిగా మారిపోతుంది. కాని మీకు మాత్రం ఈ ఆతృత ఉండాలంటే ఆత్మ, శుద్ధ ఆత్మ అనేది ఉండాలి. అందువల్ల కళ్ల నుంచి కన్నీరు వచ్చేస్తుంది మీకు. నాకీ చనిపోయిన వారి మీదున్న ప్రేమే చివరకు కన్నీటిలా బయటకొస్తుంది. దీనివల్లే జరుగుతుంది. జ్ఞానం ఉందంటే మీకీ అనుభవం తెలిసొస్తుంది. ఒక సోదరు ఉండేది. ఆవిడ ఒకరోజు సడన్గా చనిపోయింది. హార్ట్అటాక్ వచ్చింది. దానికి కారణం ఆవిడ భర్త ఆవిడకంటే ముందే చనిపోయాడు. ఆవిడ కళ్ళు కన్నీటి ప్రవాహమయ్యాయి. నేను ఆత్మలోనే ఉన్నాను, శుద్ధాత్మలోనే ఉన్నాను. నా అంతటి ఏడవలేదు, కళ్ల నుంచి నీరు దానంతట అవే వస్తున్నాయి. నాకు నా భర్త మీదున్న ప్రేమ వల్లనే ఈ కన్నీళ్లు ఇలా బయటకు వస్తున్నాయి. నేను శుద్ధ ఆత్మ. ఇప్పుడు జరుగుతున్నదంతా సిచ్యువేషన్ వల్ల జరుగుతుంది. నేను శుద్ధ ఆత్మ. ఈ ప్రేమే ఇలా బయటకు వస్తుంది. అలాగే పోషిస్తుండాలి. ఆవిడ ఏడుపు నాపలేకపోయింది. కొందరు అహంకారం వల్ల ఏడవకుండా ఉన్నారు. తర్వాత ఊరికే చూస్తూ ఉంటారు. కొందరు భయంతో కూర్చున్నారు, కొందరు షాక్ అయిపోయి కూర్చున్నారు. ఈ షాక్ వల్లనే అతనికి అన్నిటి నుంచి కన్నీరే రాలేదు. ఇది కూడా అసహజమే. దీనివల్ల ఏమవుతోంది? మనసులో ఉన్న భారం ఎక్కువవుతోంది, పెరగడం ఆరంభిస్తుంది. వాళ్ళు దీన్ని సహించలేకపోతున్నారు. దీనిని ఆవిడ సహించలేకపోవడం వల్లనే హార్ట్అటాక్ వచ్చింది. అందువల్లనే ఇంకో మరణం ఏర్పడింది. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. చావుని చూసి సౌత్ ఇండియాలో చాలామంది ఎవరో ఒక సినిమా హీరో చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు కొందరు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఇటువంటి
న్యూస్ విని ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకని ఏం చేయాలంటే సహజంగా వచ్చే కన్నీటిని రాని అని అలాగే వదిలేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే కొందరిని ఏడిపించాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళ మనసు ఎంతో తేలిక పడుతుంది. ఏడవలేదంటే కొన్నిసార్లు వాళ్లకు పిచ్చెక్కుతుంది, లేదంటే హార్ట్అటాక్ వచ్చి వాళ్ళు చనిపోతారు. అందుకని ఏడిస్తే మనసు ఎప్పుడూ తేలికైనట్టుగా ఉంటుంది. అలాగని ఏడ్చి తీరాలని రూలేవీ లేదు, సహజమైంది. కొందరు అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. పూర్వకాలంలో గుండెల మీద బాదుకుంటూ ఏడ్చేవాళ్లు. అందుకని ఏడవడం అనేది ప్రజలకు అలవాటైపోయింది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు చనిపోయారంటే, ఏదో ఒక జబ్బు వచ్చి చిన్నతనంలోనే చనిపోయారంటే అందులోనూ ఇంట్లో ఉన్న ఒకే ఒక అబ్బాయి చనిపోయాడంటే అప్పుడు అందరూ, ఊళ్ళో ఉన్న ప్రజలు, బంధువులందరూ వెళ్తారు. మొహానికి మసి పూసుకుంటారు, నల్ల చీరలు కట్టుకుంటారు, నలుపు గుడ్డలు కట్టుకుంటారు. అందరూ అవి తీసుకుని వెళ్లి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళు చాలా బలంగా కొట్టుకుంటారు. చూసే ప్రజలందరూ ఆశ్చర్యపడిపోతారు. ఒకసారి దాదాజీ చూశారు. నేనా విధంగా చూడలేదు. దాదాజీ ఆయన అనుభవాన్ని చెప్పారు. నేనిలాంటివి ఎన్నో చూశాను. గుజరాత్లోనే ఇది చాలా పెద్ద అలవాటు. ఏ కుటుంబంలోనైనా ఒకరు చనిపోయారనుకోండి, అందులోనూ ఆ ఇంట్లో పెద్ద కొడుకు చనిపోయాడంటే ఇక అంతే. వీళ్లల్లో ఆడవాళ్లున్నారు, ఇలా గుండెలు బాదుకుని ఏడవడంలో ఎక్స్పర్ట్లుగా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం కోసం ఎంతో పెద్ద బురఖాలు వేసుకుని వస్తారు. అందుకని ఏమవుతుంది, మనసులో వాళ్ళు ఇలా ఎందుకు బాదుకుంటూ ఉన్నారనేది వారికి ఖచ్చితంగా వాళ్ళకి తెలియనే తెలీదు. అయ్యో అంటూ అరుస్తూ ఏడుస్తారు. అయ్యో నాన్నా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు నాన్నా అని ఏడుస్తారు. నువ్వు లేకుండా మేము ఎలా జీవిస్తావు నాన్నా, నువ్వు లేకుండా నీ భార్య ఎలా కాలం గడుపుతుంది, నీ పిల్లల్ని ఎలా చూసుకుంటుందని ఇలా ఏడుస్తూ చెప్తూ గుండెలపై బాదుకుంటూ వాళ్ళు ఏడుస్తారు. దాదాజీ ఆలోచించారు, ఎంతగా ఏడుస్తున్నారు వీళ్ళు, ఎంత బాధ వీళ్ళకి. అయ్యో పాపం, ఇలా కొట్టుకుని ఒళ్లంతా రక్తమయం అవుతుందే అని ఆయన చాలా దిగులు పడ్డారు. ఇది చూసి ఆయనకు కూడా విపరీతమైన దుఃఖం కలిగి ఏడవడం మొదలుపెట్టారట. ఇదంతా జరిగిన తర్వాత అయ్యో పాపం ఆవిడకు ఎంత కష్టం అని ఆలోచించారట. ఆవిడ అలా ఏడవడంలో తప్పులేదు, భర్త చనిపోయాడు కాబట్టి అందువలన ఏడ్చి తీరాలి కదా. కాని ఇంతమంది ఆడాళ్ళు వీళ్లందరూ ఇలా ఏడుస్తున్నారేంటి అని ఆయనకు కూడా చాలా బాధ కలిగి ఆయన ఏడ్చారట. రోజంతా ఏడ్చేశారట. ఆ తర్వాత ఆయన తన బంధువులను పిలిపించి అడిగారట, దూరపు బంధువులను అడిగారట. రాత్రి అందరూ వెళ్లిన తర్వాత, మీరంతా ఇలా ఏడుస్తున్నారే, గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారే, మీకు నొప్పి పెట్టలేదా అని అడిగారట. మీరెలా తట్టుకోగలిగారు, ఒకవేళ ఏదైనా మందు వేసుకున్నారా అని అడిగారట. దానికి ఆ బంధువులు, ఇలా చూడండి, మీరు చాలా అమాయకంగా ఉన్నారు, వీరందరూ నిజంగా ఏడుస్తున్నారనుకుంటున్నారా, ఇక్కడ కాస్త షో చేయాల్సి ఉంటుంది, వీరంతా కరెక్ట్గా గుండెల మీద కొట్టుకోవడం జరగదు, ఈ విధంగా చెయ్యి పెట్టుకుని ఈ చెయ్యి మీద కొట్టుకుంటారు. ఈ శబ్దమేగా వినిపించేది, వీరంతా నిజంగానే గుండెలు బాదుకుంటున్నారనుకుంటున్నారా మీరు? అయ్యో లేదు, అలాంటిదేమీ లేదు నాన్నా, ఆయన భార్య మాత్రమే ఏడుస్తుంది, వీరంతా ఏడుస్తున్నారని మీరు అనుకుంటున్నారు. వీళ్ళందరూ చాలా దూరం నుంచి ఇలా ఏడవడం కోసమే వస్తారు, ఇందులో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఇలా ఏడవడం కోసమే వీళ్ళని స్పెషల్గా ఇక్కడికి రప్పిస్తారు. వీరికి కిరాయి కూడా ఇస్తాం, వచ్చి వెళ్ళడానికి డబ్బు కూడా ఇస్తాం. 2 గంటల సేపే వీళ్ళ పని, దీనికోసమే వీళ్ళు వస్తారు. చూడ్డానికి ఇదంతా నిజంగానే అనిపిస్తుంది, కాని ఇది నిజం కాదు, లౌక్యం. ఇదంతా లౌక్యం. లౌక్యంలో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక విధంగా మంచి అనుభవంలో ఉంటుంది. ఎవరు ఇక్కడ ఏడ్చినా వాళ్ళు ఇక్కడ ఎందుకని ఏడుస్తున్నారు, వాళ్ల కోసం ఏడుస్తున్నారా?
ఎవరి కోసం ఏడుస్తున్నారు? వాళ్ళ కోసం ఏడుస్తున్నారా? లేదే, మరెవరి కోసం ఏడుస్తున్నారు? చనిపోయిన వారి కోసం ఏడుస్తున్నారా? మీరు కాస్త ఆలోచించి చూడండి. అందరూ వారి స్వార్థం కోసం ఏడుస్తున్నారు. చనిపోయిన వారి కోసం ఏడవడం లేదు. ఇదంతా సూపర్ ప్లాన్, లౌక్యంగా వేసిన ప్లాన్ ఇది. వీళ్లకు లోపల ఏమీ కాదు. చాలా చోట్ల మీరు చూసుండొచ్చు, ఏడుస్తుంటారు, విపరీతంగా ఏడుస్తుంటారు. కానీ మనసులో కాస్త స్వార్థం మాత్రం ఉండి తీరుతుంది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే ఏడ్చేవాళ్లు ఆ చనిపోయిన వారి కోసం ఏడుస్తారనుకుంటారా? లేదు. ఇప్పుడు ఒకరి భర్త చనిపోతే అతని భార్య, అయ్యో ఆయనకు నా వంట తప్ప వేరే వంట నచ్చదే, నేను చేసిన కూరలే నచ్చుతాయి, వేరే ఎవరు చేసినా ఆయన భోంచేయరే, నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఆయన ఉండలేరే, ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇవన్నీ ఆయనకి ఎవరు చేసి పెడతారు? పాపం ఆయన ఏదీ చేసుకోలేరే అనే ఉద్దేశంతో అతని భార్య ఏడుస్తూ ఉంటుంది. లేదంటే ఆవిడ, అయ్యో నేను ఒంటరిదాన్ని అయ్యానే, ఏం చెయ్యను, ఆయన పోయారే, ఇక మీదట నా జీవితాన్ని ఎలా గడపను అని ఆవిడ ఏడుస్తూ తప్పిస్తుంది. నా పేరు మీద ఎలాంటి ఆస్తి ఆయన రాయలేదే, ఇవన్నీ తలుచుకుని ఆవిడ ఏడుస్తుంది. అందరూ వారి వారి స్వార్థం కోసం ఏడుస్తుంటారు. ఏ ఒక్కరూ చనిపోయిన వారి కోసం ఖచ్చితంగా ఏడవడం జరగదు. అందరూ వారి వారి స్వార్థం కోసం ఏడుస్తూ ఉన్నారు, చనిపోయిన వారి కోసం కాదు. చనిపోయిన వారి కోసం ఎవరు ఏడవరు. అంతా ఇది కపట జీవితం. ఎంతోమంది ఏమంటారో తెలుసా? మై డియర్ డార్లింగ్, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు చనిపోయిన తర్వాత నేనూ చనిపోతాను, నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, నేను ఎలా జీవిస్తాను అంటారే కాని ఎవరైనా చస్తారా? ఎవరూ చావరు. ఎవరూ తోడుగా చనిపోవడం జరగదు. తోడుగా కాలిపోతారా? కాలరు. పూర్వం ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు పరిపూర్ణంగా ఇది కపటలోకం. మాకు తెలిసిన ఒక సోదరుడు ఇక్కడికొస్తుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన జీవితమంతా ఇక్కడే. ఒకసారి ఆయనకి వాళ్ళ ఆంటీ దగ్గర్నుంచి ఫోనొచ్చింది, మీ అంకుల్ చనిపోయారని. అతడు ఆంటీ దగ్గర ఎంతో ఏడ్చేశాడు. ఆవిడ కూడా ఏడ్చేస్తూ ఉంది, బాగా ఏడ్చేస్తూ ఉంది. అప్పుడప్పుడు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈయన ఇక్కడి నుంచి ఫోన్ చేశారు, ఆయన ఎలా చనిపోయాడమ్మా అని. అప్పుడు ఆవిడ కూడా జవాబు చెప్పింది, నేనేం చేయను, నేను ఏడుస్తూనే ఉన్నాను, నాకేమీ తెలీదు, నేను రోజంతా ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పింది. ఈయన ఆవిడికి ధైర్యం చెప్పి, నిర్మాజిని వెళ్లి కలుసుకో, మీకు మనశ్శాంతి దొరుకుతుందని చెప్పారు. తర్వాత అక్కడ అంత్యక్రియలన్నీ జరిగిపోయా. ఒక నెల రోజుల తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చింది. నన్ను కలుసుకోవాలని అహ్మదాబాద్ వచ్చింది. నా పాటికి నేను కూర్చుని ఉన్నాను. ఆవిడ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. అతని ఆంటీ సడన్గా వచ్చింది. వచ్చి రాగానే ఆవిడ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలి? అంకుల్ చనిపోయారు, ఆయన లేకుండా నేనెలా ఉండను, నా గతి ఏం కావాలి, నేను ఏం చేయను అని చెప్పి ఏడుస్తూనే ఉంది. ఆవిడికి ఎన్ని చెప్పినా అర్థం కావడం లేదు. ఆవిడికి మనశ్శాంతిని కలిగించడానికి మేము ప్రయత్నించాం, అయినా ఆవిడ ఏమాత్రం శాంతించలేదు. ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చాలా గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూనే ఉంది. పైగా ఏదేదో చెప్పడం మొదలుపెట్టింది. ఏడ్చేడ్చి కన్నీరంతా ఇంకిపోయింది. నాకిప్పుడు ఏమీ తెలియడం లేదు, నేను ఇంకా కొద్ది రోజుల్లో గుడ్డిదాన్నైపోతాను అని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నాకు ఎవరున్నారు? అంకుల్ చనిపోయారు, 4 పిల్లలు ఉండేవారు, 4 చనిపోయారు. ఇప్పుడు నేను ఒంటరిదాన్నయ్యాను, నాకు తోడు ఎవరూ లేరంది. ఆవిడకు నేను ఎన్నో చెప్పాను, ఆంటీ మీరిలా గట్టిగా ఏడవడం వలన అంకుల్ మళ్ళీ తిరిగొస్తారా చెప్పండి? మేమందరం కూడా ఆయన తిరిగి రావడం కోసం మేమందరం ఎంతసేపు కావాలన్నా ఏడవడానికి సిద్ధంగా ఉన్నాం, అప్పుడు ఆయన తిరిగి వస్తారా? దానికి వెంటనే ఆవిడ, ఆయనెలా తిరిగి వస్తారు, ఖచ్చితంగా రాలేరు కదా అంది. అప్పుడు మేము అడిగాం, మరెందుకు ఏడుస్తున్నారు, కొంచెమైనా అర్థం చేసుకోండి. దానికి ఆవిడేమందంటే,
అంకుల్ లేకుండా నేను ఖచ్చితంగా బతకలేను. ఆయన జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. రాత్రింబవళ్ళు ఆయన్నే తలుచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు నేనావిడతో చెప్పాను, ఆంటీ, ఇక ముందు అంకుల్ తిరిగి వచ్చేదే ఉండదు. అందరూ చనిపోయేవారే గాని ఎవ్వరూ తిరుగురారు కదా. అంకుల్ మాత్రం ఎలా తిరిగొస్తారు? ఆయన చనిపోయిన చోట ఖచ్చితంగా మిమ్మల్ని అనుకోవడం వీలుకాదు. అంతా జరిగిపోయింది. అదంతా ఇక జరిగిపోయిన విషయం. మరణం సంభవించినప్పుడు గత జన్మకు సంబంధించిన అన్ని విషయాలు ముగిసిపోయినట్టే. ఏవీ జ్ఞాపకానికి రావు. కొత్త జీవితం, కొత్త విషయం. పాతవన్నీ ఆయన మరిచిపోతారు. మీరు ఎందుకని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరు మర్చిపోండన్నాను. వెంటనే ఆవిడ, లేదు, నేను మరిచిపోలేను. నేనాయన్ని తలుచుకుంటూనే ఉంటాను. ఆయన ధ్యాసలోనే నేను చనిపోతాను అని చెప్పింది. అంటే చివరి వరకా అని నేనడిగాను. అవును, చివరి వరకు ఇలాగే ఉంటానని చెప్పింది. ఆవిడతో మరి మరణించిన తర్వాత ఏం చేస్తారని నేనడిగాను. సరే, ఇక్కడ మీరున్నంతవరకు ఆయన్నే తలుచుకుంటూ ఉంటారు. తర్వాతేం జరుగుతుంది? ఇప్పుడు అంకుల్ చనిపోయారు. 10-15 ఏళ్ల తర్వాత మీరు చనిపోతారు. ఆ తర్వాత మీరు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు అని అడిగాను. నేను ఆయన్ని తలుచుకుంటూనే ఇలాగే చనిపోతాను. ఆ తర్వాత నేను ఖచ్చితంగా ఆయన దగ్గరికే వెళ్ళి కలుసుకుంటాను అంది. అప్పుడు నేనేం చెప్పానంటే, ఆంటీ, మీరు 15 ఏళ్ల తర్వాత చనిపోయారంటే మరి 15 ఏళ్ల తర్వాత మీరు అంకుల్ని గుర్తుపట్టగలరా? ఆ తర్వాత ఒకవేళ అంకుల్ని మీరు చూశారే అనుకుందాం. ఆయన అన్ని సంవత్సరాలు మీరు వెళ్లే వరకు ఎదురుచూస్తూ ఉంటారా? ఆయన ఇంకో ఆంటీని చూసుకుని కూర్చుని ఉండొచ్చు కదా అని అడిగాను. ఈలోగా ఆయన చిన్నింటిని రెడీ చేసుకుని ఉండొచ్చు కదా అన్నాను. వెంటనే ఆవిడ, నాకు అర్థమైంది. అన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి. ఇక మీదట నేను ఏడవను. ఒక చుక్క కన్నీటిని కూడా నేను వదలను. మీరు చెప్పింది బాగా అర్థమైంది. మీరే నా కళ్ళు తెరిపించారంది. చూశారా, ఆంటీ భ్రమలోనే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆ ఆంటీతో అంకుల్ ఈలోగా చిన్నింటిని రెడీ చేసుకుని ఉండొచ్చు అని చెప్పానో వెంటనే ఆవిడకు ఆ అంకుల్ మీద ఉన్న మోహం కూడా అలాగే మాయమైపోయింది. ఆ తర్వాత ఆ ఆంటీ చాలా సంతోషంగా ఉండేది. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ఆహా, నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయి నా హృదయం అంతా చాలా తేలిక పడిందని చెప్పింది. ఆవిడ ఏడుస్తూనే చెప్పింది, నాకు దేని గురించి దిగులు లేదు. ఇప్పుడు నా ఆడపడుచు, మరిది అందరూ నన్ను ఎవరు చూసుకోవాలా అని పోటీ పడుతున్నారు. నిజంగా అంకుల్ని తలుచుకుని నేను చాలా ఏడుస్తూనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంక దేని గురించి నేను ఏడవను. నాకు అన్నీ అర్థమయ్యాయి. ఏవేవి జరగాల్సుంటుందో ఇవన్నీ జరిగే తీరాలి. ఆ తర్వాత ఆ ఆంటీని మళ్లీ పిలిచి జ్ఞానదీక్ష ప్రసాదించాను. ఆ రోజు నుంచి ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది. మునుపట్లాగా ఏడవడమనేది లేదు. అంతేగాక మాతో విడిదికి వచ్చి గడిపింది. చాలా సంతోషంగా ఉండేది. కొన్నాళ్లకు ఒకసారి నన్ను కలుసుకోవాలని వచ్చింది. అప్పుడు మీరేం చేస్తున్నారని అడిగాను. అప్పుడావిడ, నేనింతకు ముందు భాగవతం చెప్పుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నా అంత వయసున్న వాళ్ళందరూ కలిసి ఈ భాగవతం, రామాయణం ఇలాంటివి చదువుతూ ఉంటామని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, భాగవతం చదివినందువలన ఏదైనా ఫలితం దక్కిందా, లేక పరీక్షిత్ మహారాజుకి జరిగినట్టు ఏదైనా పరీక్ష జరిగిందా అని ఆవిడ్ని అడిగాను. అలాంటిదేమీ లేదు. ఆత్మజ్ఞానాన్ని మీరు నాకు బోధించిన తర్వాత తెలిసింది. వెంటనే నేను ఆవిడ్ని అడిగాను, ఏం చేయబోతున్నారని అడిగాను. ప్రస్తుతం నేను ఆత్మ గురించి మాట్లాడుతుంటాను, అందరికీ దీని గురించే చెప్తుంటాను, అందరూ సంతోషంగా ఉన్నారంది. ఇది జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం. ఆ తర్వాత సంవత్సరం గడిచాక ఆ ఆంటీ కూడా చనిపోయింది. ఆవిడతో ఉన్నవాళ్లు కూడా చనిపోయారు. కాని ఆత్మలో ఉండి సమాధి మరణాన్ని పొందారు. అందువల్ల ఈ ఏడుపంతా వారి స్వార్థం కోసమే ఏడుస్తూ ఉంటారు. వాళ్లని తలుచుకునే ఏడుస్తూ ఉంటారు. ఇక మీదట నాకేమవుతుంది అని తలుచుకునే వాళ్ళు ఏడుస్తుంటారు. చనిపోయిన వారి గురించి ఏమవుతుందని తలుచుకుని ఎవరూ ఏడవడం జరగదు. వాళ్ల పరిస్థితి ఏంటి, వారి తర్వాత జన్మ ఏంటి, వారికి ఎవరు భోజనం పెడతారు, ఇవన్నీ తలుచుకుని ఏడుస్తున్నారేంటి? లేదు.
వారి గురించిన ఆలోచన అనేదే ఉండదు. ఈ ఏడుపు, గొడవ ఎన్ని రోజులు? కాదు కూడదంటే 1 నెల, 2 నెలలు, ఆ తర్వాత అది కూడా మానేస్తారు. 6 నెలల తర్వాత చూస్తే ఆ ఏడుపంతా ఆగిపోతుంది. అంతా మీకు సహజంగా అయిపోతుంది. అంతా మాయమైపోతుంది. మనసులో ఉన్న దుఃఖాన్ని కూడా వాళ్ళు మరిచిపోతారు. మొదట్లాగా ఏడవడం అంతా వదిలేసి మునుపట్లాగా వాళ్ళ జీవితాన్ని గడపడం సాగిస్తారు. ఈ ఏడుపంతా అంటే మీ జీవితాంతం చివరి శ్వాస వరకు ఉందంటే ఏడవండి, బాగా గట్టిగా ఏడవండి. ఒకవేళ ఈ రోజు కాదంటే రేపు, అది కాదంటే ఎల్లుండి ఇలా ఏడుపు ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇవన్నీ అబద్ధాలు, వాస్తవాలు కాదు. నిజంగా ఏడ్చేవాళ్లైతే జీవితమంతా ఏడుస్తారు. ఇదంతా లౌక్యమే, సూపర్ ఫ్లోస్. లౌక్యం అంటే ఏంటంటే పద్ధతిలో వ్యవహారం నడిపిస్తున్నాము అంటే మనం ఇతరులకు చేస్తుంటాం, అదే విధంగా ఇతరులు చేస్తుంటారు. దీనినే లౌక్యం అని అంటాం, దీనినే మనం వ్యవహారం అంటాం. దీన్నే నిజమని నమ్ముతాం, రియల్ అని నమ్ముతాం. అక్కడే ప్రాబ్లం మనకు రావడం మొదలవుతుంది. వ్యవహారాలు కొన్ని విషయాల్లో ఎందుకని వస్తాయి? ఈ సూపర్ ఫ్లోస్ ఉంటే మీరు మనసారా అనుభవించటానికి వీలుకాదు. ఎంత సక్రమంగా ముగుస్తుందో అంత సక్రమంగా ఉండొచ్చు. మనము ఆత్మే, ఇతరులు ఆత్మే, చనిపోయిన వారు ఆత్మలే. ఆత్మ చనిపోవడం ఉండదు. ఆత్మకు ఆత్మ అనేటంతగా ఎలాంటి బంధం అనేది లేదు. ఇది శారీరక బంధం. మనం గత జన్మ నుంచే దీన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఆ బంధం ముగిసిపోయింది. ఎలా కర్మ ఫలితాల బంధం అనేది ముగిసిపోయిందో 1 సెకండ్ కూడా రెండూ కలిసి ఉండడం అనేది జరగదు. కర్మ ఫలితం అనేది పూర్తయి తీరాల్సిందే. చెప్పాలంటే వీటన్నిటినీ ఇప్పుడు చేయకూడదు. తొందరపడి ఏదైనా చేయడం కంటే తెలివిగా ఉండి మీరు చేయాలి. చాలా మెలకుగా ఉండి మీరు చేయాలి. ఏ పాత్రనిచ్చామో ఆ పాత్రను ముగించేసి లౌక్యంగా మనం జీవితాన్ని సాగిస్తూ గడపాలి. ఈ లోకంలో మనకు దక్కిన ఈ జీవితం ఇది సుమారు 80-90 ఏళ్ల వరకు ఉండొచ్చు. అలా కాదని 200-250 ఏళ్ల వరకు ఉంటే దేన్నైనా మనం చేయొచ్చు కదా. కాని చాలా లిమిటెడ్ జీవితం. ఇందులోనే మనం లోకం రీతిని తలుచుకుని చూడాలి. అది జరగలేదంటే మన ఈ మానవ జన్మ వృధాయే కదా. ఈ జన్మ ఇలా ఉంటే వచ్చే జన్మ ఏంటి అవస్థలతో ఉండొచ్చు, లేదా నరకంలో ఉండొచ్చు. అది ఎవరికి తెలుసు? పశుపక్ష్యాదులుగా కూడా పుట్టే అవకాశం ఉంది. దీన్ని మనం చెడగొట్టుకోవలసిన అవసరం ఏముంది? ఈ జన్మలోనే మనం దీన్ని అర్థం చేసుకుని మనం బతకాలి. అప్పుడే మరణం అనేది బావుంటుంది. ఈ జన్మ బావుంటుంది, వచ్చే జన్మ కూడా బావుంటుంది. ఈ ఏడుపు ఏడవాల్సిన అవసరమే ఉండదు. ఎక్కువగా ఏడిస్తే మనకే చెడ్డపేరొస్తుంది. దీని ఫలితం ఎలా ఉంటుందంటే ఇబ్బందులతో పుట్టాల్సొస్తుంది. ఈ విధంగా ఏడవడానికి బదులు మరణించేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మీరు ధ్యానం చేయండి. వాళ్ల ఆత్మ గురించి ధ్యానించండి. హే శుద్ధాత్మ, మనోవాకాయ కర్మలతో నిండిన శుద్ధాత్మ భగవాన్, మీరు ఎక్కడున్నారో అక్కడ ప్రశాంతతని, మనశ్శాంతిని ప్రసాదించండి, మోక్షం పొందేలా అనుగ్రహించండి. ఈ విధంగా రాత్రింబవళ్లు మీరు ప్రార్థిస్తూ ఉంటే ఈ ఏడుపనేదే ఉండదు. జై సచ్చిదానంద.